ఎంబ్రాయిడరీ వర్క్. ఈ రెండిట్లో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి మనం ఈ వీడియోలో చూద్దాం. హాయ్ అండి, నేను మీ మహాలక్ష్మి, ఫౌండర్ ఆఫ్ సిరి గణేష్ ఎంబ్రాయిడరీ. We provide self-employment to passionate women, to jobless people to achieve financial freedom. ముందుగా మనం మగ్గం వర్క్ లో బెనిఫిట్స్ ఏంటంటే చూద్దాం ఒకసారి. మగ్గం వర్క్ లో ఎలా ఉంటుందంటే ఒక వర్క్ వేయించుకున్నాకైతే చాలా అందంగానే ఉంటుంది. సో ఇది మగ్గం వర్క్ అండి. ఇది యాక్చువల్ ఏంటంటే నార్మల్గా సింపుల్ వర్కే. సో మగ్గం వర్క్ అనేది ఇలా ఉంటుంది, అంటే చూడడానికి బాగా అందంగా అయితే అనిపిస్తుంది. అయితే సింపుల్ వర్క్ మినిమం 1000 రూపీస్ నుంచి అయితే మనకి ఇందులో ఉంటాయి. 1000 నుంచి అప్ టు 8000 వరకు కూడా మగ్గం వర్క్ లోన డిజైన్స్ అనేది ఉంటుంది అనమాట. మాక్సిమం ఈ వర్క్స్ మగ్గం వర్క్ వచ్చేసి మనము చాలా రేర్ ప్లేసెస్ లో యూజ్ చేస్తాం. లైక్ బ్లౌజెస్, శారీస్. ఇప్పుడు శారీస్ లో నేను వేసుకుంది కూడా మగ్గం వర్క్ అనమాట, శారీ. అండ్ ఇంకా చిన్నపిల్లల లెహెంగాస్, ఇవి మాత్రమే కొన్ని వాటిల్లో మగ్గం వర్క్ అనేది యూజ్ చేస్తారనమాట. అయితే ఇందులో ఇప్పటి వరకు అయితే నేను చూడడానికి అందంగా ఉంటాయి, ఏ వాటిలో వాడతామని చెప్పాను, ఎంత కాస్ట్ కూడా చెప్పాను. అయితే ఇందులో ఇప్పుడు మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఇందులో వస్తుంటాయి, రెగ్యులర్గా వచ్చే ప్రాబ్లమ్స్, అవి ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏదైతే బీడ్స్ ఉన్నాయో ఈ బీడ్స్ అనేది కొన్ని ప్లేసెస్లో పెట్టిన తర్వాత అలాగే పెట్టేసినా లేదా రెగ్యులర్గా వాష్ చేసినా ఈ బీడ్స్ అనేది కొన్ని బ్లాక్ అవుతాయి. అంటే లైక్ మెటాలిక్ కలర్లో ఉన్నవి గోల్డ్ కలర్ మాత్రమే వైట్ అయితే, నార్మల్గా అయితే అలాగే ఉంటాయి, షైనింగ్ అనేది తగ్గవు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ప్రింగ్. ఇక్కడ ఏదైతే స్ప్రింగ్ అనేది యూస్ చేస్తామో జెడ్డో స్ప్రింగ్, అది పొరపాటులో ఏదానికైనా టచ్ అయినప్పుడు ఒక స్ప్రింగ్ లేసినా కూడా అది మొత్తం డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఇందులో ఉంటుంది. అండ్ థ్రెడ్, చెనేలి థ్రెడ్ అంటాము, గొలుసు కుట్టు అంటాం కదా, ఈ స్టిచెస్ అంతా కూడా మగ్గం వర్క్ సూదితోటి చేస్తారు కదా. ఒక్క స్టిచ్ పొరపాట్లకు కూడా ఊడిపోయినా మొత్తం స్టిచ్చింగ్ అంతా పోతుంది. అలా పోకుండా మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. లైక్ ఏదైనా మనకు తట్టుకుందని ఇలా పీకినప్పుడు టోటల్గా స్టిచ్ అంతా కూడా ఊడిపోతుంది. ఇది ఒకటి ఉంటుంది. ఇంకా టైంకి అనేది కొంచెం డిపెండ్ లేబర్ మీద ఉంటుంది కాబట్టి మ్యాన్ పవర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది దీనికి. సో మనకు టైంలో ఇవ్వడం అనేది కూడా కొంచెం కష్టం. మనం ఒకవేళ మగ్గం వర్క్ వేయించుకోవాలనుకుంటే కూడా ప్రీ ప్లాన్డ్గా ఒక 1 వీక్ 10 డేస్ అలా ముందుగా ఇవ్వాల్సి ఉంటుంది. మనం ఇప్పుడు ఇచ్చిన రేపు మార్నింగ్ ఎల్లుండికి కావాలంటే కూడా మగ్గం వర్క్ అనేది చేసి ఇవ్వలేదు, ఎందుకంటే ఇది మ్యాన్ పవర్ ఉండాలి, కంప్లీట్లీ హ్యాండ్ తోటి చేసింది కాబట్టి చాలా టైం టేకింగ్ అనమాట. తర్వాత వచ్చేసి మనం ఎంబ్రాయిడరీకి వద్దాము. ఎంబ్రాయిడరీలో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయో చూద్దాం. ఎంబ్రాయిడరీలో ఏంటంటే ఇది ఎంబ్రాయిడరీ బ్లౌజ్ అండి. ఇది టోటల్గా మిర్రర్ వర్క్. ఇది మనం వాషబుల్కి కూడా ప్రాబ్లం ఉండదు, తక్కువ టైంలో అవుతుంది, తక్కువ బడ్జెట్లో కూడా అవుతుంది. అండ్ రెగ్యులర్గా వేసే వాటికి కూడా ఇలాంటి డిజైన్స్ సింపుల్ అనేది కూడా మనం వేసుకోవచ్చు అనమాట. అండ్ కొన్ని వర్క్స్ ఇలాంటి డెలికేటెడ్ క్లాత్ లో, ఇప్పుడు సపోజ్ నేను ఈ వర్క్ ఇచ్చేసి మగ్గం వర్క్ లో కావాలి అని అనుకుంటే మాత్రము కుదరదు. ఇలాంటి డెలికేటెడ్ క్లాత్ మగ్గం వర్క్ లో అవ్వదు, ఇది కూడా మీరు గుర్తుంచుకోవాలి. కొన్ని ట్రాన్స్పరెంట్ క్లాత్స్, డెలికేటెడ్ క్లాత్స్ అలాంటివి మనం కంపల్సరీగా ఎంబ్రాయిడరీలోనే వేయించుకోవాల్సి వస్తుంది అనమాట. అండ్ ఎంత హెవీగా వేసుకున్నా కూడా మనకు ఎంబ్రాయిడరీ వచ్చేసి లో బడ్జెట్ లో అవుతుంది. అంటే లో కాదు, డిపెండ్స్. సింపుల్ గా మినిమం తక్కువ అనుకున్నా కూడా మనకు ఎంబ్రాయిడరీ వచ్చేసి 1000, లైక్ మగ్గం వచ్చేసి 1000 అయితే ఎంబ్రాయిడరీ 500 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే లైక్ మనం ఒక మగ్గం వర్క్ వేయించుకునే ప్లేస్ లో ఎంబ్రాయిడరీ వర్క్స్ అనేది రెండే వేయించుకోవచ్చు. హెవీ పార్టీ వేర్ ఉన్నప్పుడు మగ్గం వర్క్ వేయించుకోవాలి, నార్మల్ గా రెగ్యులర్ గా యూజ్ చేసే దాంట్లోనే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అనేది కూడా మనం వేసుకోవచ్చు. ఇలా సింపుల్ కూడా మనం చాలా ఫాస్ట్ గా వేసిస్తారు, మనకు తక్కువ టైంలో అయిపోతాయి కాబట్టి మనం ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ప్రిఫర్ చేయొచ్చు. అండ్ ఓన్లీ ఈ ఎంబ్రాయిడరీ ఎక్కడెక్కడ వేసుకుంటారు, ఓన్లీ బ్లౌజెసే కాదు, శారీసే కాదు, అండ్ బ్రాండింగ్స్ కి కూడా ఈ ఎంబ్రాయిడరీ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. దాన్ని మగ్గం వర్క్ అనేది యూజ్ చేయరు. మనం ఏదైనా ఒక బ్రాండ్ లోగోస్ వేసుకోవాలంటే దానికి కంపల్సరీగా ఎంబ్రాయిడరీ యూజ్ అవుతుంది అనమాట. సో మగ్గం వర్క్ వచ్చేసి ప్రియారిటీ అనేది తక్కువ ఉంటుంది, కొంచెం ప్రైస్ పరంగా కాస్ట్ ఉంటుంది. అండ్ రేర్ టైంలో వేసే వాటికి మాత్రమే దాని ప్రియారిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు టైం కన్వీనియంట్ ఉంటుంది, ప్రైస్ కన్వీనియంట్ ఉంటుంది, అండ్ కంఫర్ట్ గా కూడా ఉంటుంది. వర్క్ పోతుంది, వాష్ చేయడానికి ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఇందులో మనకు ఉండవు ఎంబ్రాయిడరీలో. అండ్ ఒకటే ప్లేస్ లో కాకుండా 2-3 ప్లేసెస్ కాకుండా చాలా మల్టిపుల్ గా కూడా ఎంబ్రాయిడరీ అనేది మనం యూస్ చేసుకోవచ్చు. సో ఇలా చాలా వేరియేషన్స్ అయితే ఉన్నాయండి, చూసారు కదా. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మీరు మా ఛానల్ని మొదటిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ అండి. నేను మీ మహాలక్ష్మి, సైనింగ్ ఆఫ్.